మాది 6 సెంట్లు ప్లాట్ ఉంది. ఎక్కడ? వైపీఆర్ ఎదురు ఆస్పరి రోడ్కి. దాంట్లో సగం అమ్మినాము సార్. 3.5 సెంట్లు అమ్మినాము. ఇంకా 2.5 సెంట్లు అమ్మిన దాంతో కబ్జా చేసి. ఎవరికి అమ్మినారు? దేవా, వైఎస్ఆర్సీపీ దేవా. ఎప్పుడు అమ్మినారు? మేము దీంట్లో ఉంది సార్, 9 సంవత్సరాలు అవుతుంది సార్ దాన్ని అమ్మి. మాకు వదలప్ప అంటే నేను వదలను, నీది ఏముంది అంటున్నారు సార్. మా దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. ముందుకి మాది 12 ఎకరాల పొలం అది మాది. అందులో మిగిలింది మా నాయన అమ్మిన స్థలము అర్ధం స్థలము దేవాన్యాయ వ్యక్తికి అమ్మినావు. అవును సార్. ఇప్పుడేమో మొత్తం నాదే అంటున్నాడు. నాదే అంటున్నాడు. దాంట్లో షెడ్ వేసి బాడీకి ఇచ్చినాడు మళ్ళీ దాన్ని. దేవండి ఆ దేవా దండి ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ దేవా. అదే ఏరియా కారణపేట ఆయనది కూడా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఎందుకు వచ్చినాడు ఎమ్మెల్యే దగ్గర? నాకు రావాలి కదా సార్, నా ప్లాట్ నాకు రావాలా. ఎన్ని సెంట్లు రావాలి ఇది? ఇంకా 2.5 పైన రావాలరా సార్. ఎన్ని రోజులు చెప్పలేదా మాకు? ఇది ఐడియా తెలియదు. ఇప్పుడు ఈ సారు వచ్చినందుకు మాకు కొద్దిగా చెప్పినారు బయట, అందుకే వచ్చినాను. ఎవరు ఎమ్మెల్యేకి చెప్పినావా? చెప్పినాను, ఇచ్చినాను. ఏమన్నాడు? డాక్యుమెంట్ నేను ఇప్పిస్తాను, నీకు ఇప్పిస్తాను. నీ పేరు? శ్రీనివాసు. ఎవరు? ఇదే ఊరు, కారంపేట. కొంచెం స్థలాన్ని అమ్మితే మీదంతా ఆక్రమించుకుని ఏడంటే చెప్పుకో అన్నాడట. నువ్వు ఆయన పిలిపించి, అర్థమైందా? నీ ఫోన్ నెంబర్ ఉందా ఇక్కడ? ఎక్కడ? ఏం పేరు నీ పేరు? శ్రీనివాసులా? మీరు దగ్గర ఉండి చూసి దీన్ని ఏమైందో చూడాలి, అర్థమైందా? ఇడిపిస్తాం. వాడికి ఏదైతే వాడి స్థలం ఉందో వాడికి ఇస్తాం. నీ స్థలంలోకి వస్తే తోలు తీస్తాను. ప్రజల జోలికి వస్తే, పేదవాళ్ళ జోలికి వస్తే తోలు తీస్తాం. అర్థమైనా? ఏ మొహమాటం ఏమీ లేదు. ఇళ్ళున్నారు, పోలీసులు చూసుకుంటారు. ఏది న్యాయం అయితే అది చేస్తారు. అర్థమైనా? మళ్ళీ